ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నాన్న ఎందుకు కొట్టాడో చెప్పనా? వాళ్ళమ్మ అంటే మా నాన్నమ్మ ఏం చెప్పిందో తెలుసా? శివపార్వతికి అపాయింట్మెంట్ లెటర్ ఎట్టి పరిస్థితుల్లో అందకుండా చెయ్యాలి అంటే నాగవల్లిని ఇల్లు దాటకుండా చెయ్యాలి, నాగవల్లి కాలు బయట పెట్టకుండా చెయ్యాలి, ఈ ఇంట్లో నుంచి మాట కూడా బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఏ ఒక్క మొబైల్ తన చేతికి అందకుండా చూడాలని మరీ మరీ చెప్పి వెళ్ళింది. ఫోన్లో పెట్టే సిమ్ కార్డ్ అంత సైజు నీ బుర్ర. మరి అట్లాంటప్పుడు ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తావు తిరుపతి? నిన్ను కొట్టిన ప్రతిసారి చేతికేసుకున్న ఉంగరాలు బద్దలైపోతాయేమోనని 1కి 2 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. వయసు పెరుగుతున్నా సరే నువ్వింకా గట్టిగానే ఉన్నావు తిరుపతి. ఎందుకంటే నేనెన్నిసార్లు కొట్టినా నీకు ఒక్క పన్ను కూడా రాలిపోలా. వెళ్ళ అస్తమాను ఆవేశపడిపోయే నీ కోడలికి సర్ది చెప్పుకో. అమ్మా, ఇంకే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే శివపార్వతి పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు, అపాయింట్మెంట్ లెటర్ ఇక్కడుందన్న విషయమే తెలియకూడదు. ఆ డేట్ అయిపోతే తనకు మళ్ళీ ఉద్యోగం రాకుండా చూసుకునే బాధ్యత నాదే. ఇది ఫైనల్గా మా ఉద్దేశం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళండి. అబ్బోడా, వినాయకుడిని నీళ్లలో వేసి ముంచినట్టుగా వీళ్ళు మనల్ని ముంచాలని చూస్తాండారా? దసరా పండగప్పుడు అమ్మవారి దర్శనమేమో గాని ఆ గంగకు ముందు వాళ్ళమ్మ దర్శనం అవుతుంది. అట్టా కాకుండా చూడాల. అవసరమైతే సావిత్రిని ఈ ఊరి మట్టి తొక్కక ముందే మట్టిలో కలిపేయాల. అదేంటి నాన్న, సావిత్రత్త ఎప్పుడూ అదృశ్యం అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందని ఇలా అంటున్నావు? జైల్లో ఉందబ్బోడా. జైల్లోనా? సావిత్రత్తయ్య జైల్లో ఉండడమేంటి నాన్న? ఏం చేసిందని? హత్య చేసింది. సావిత్రత్తయ్య భారతమ్మని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.